హాయ్ ఫ్రెండ్స్, మెంతికూర టమాటా వండుతున్నాను ఫ్రెండ్స్. ఎలా వండుతానో చూడండి ఫ్రెండ్స్. ఆకుల వరకు కట్ చేసుకున్నా ఫ్రెండ్స్. చాలా వేసుకుంది, ఇక 4-5 సార్లు కడగాలి. చక్కగా కట్ చేసి 5-6 సార్లు కడిగాను ఫ్రెండ్స్. చాలా వేసుకొచ్చింది. ఇప్పుడు ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుంటాను. అన్నీ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా దీన్ని తాలింపు పెడతాను. ఇవన్నీ కట్ చేసుకున్నాను. వంట స్టార్ట్ చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి. మెంతికూర పప్పు బాగుంటుంది. కొంతమంది ఏమో ఇలాగ తోటకూర ఫ్రై లాగా ఇది ఇష్టపడతారు. కళాయి పెట్టి కొంచెమే ఆయిల్ వేసాను, 1 స్పూను. దీంట్లో తాలింపులు అన్నీ వేసేసుకుందాం. కొద్దిగా చిటపటమన్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. ఇది కొంచెం చిటపటమన్న తర్వాత ఉల్లిపాయ వేస్తానండి. ఉల్లిపాయ వేసేసుకుంటాను. ఉల్లిపాయ వేయాక ఆకుకూర వేస్తాను. ఇప్పుడు దాకా మూత పెట్టి ఉంచుకుంటామండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. స్పూన్తో వేస్తే నాకు కొలత తెలియదు, అందుకని చేత్తోనే వేస్తాను. నాకు స్పూన్తో ఎక్కువ వేసేస్తాను అన్నమాట. బీపీలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉప్పు తక్కువ తింటారు. అందులో నేను కూడా ఉన్నాను, బీపీ ఉంది. ఉప్పు కారం తగ్గించమన్నారు. ఉప్పు అయితే తగ్గించాను, కానీ కారం అయితే తగ్గించలేకపోతున్నాను. ఇలాగ అన్నం చూద్దామండి. బ్రౌన్ రైస్ పెద్దవాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదంట. మామూలు రైస్, బ్రౌన్ రైస్ ఇవి. ఆనియన్స్ కొద్దిగా వేగింది. ఇప్పుడు మెంతికూర కూడా వేసేద్దాం. ఆకుతో పాటు ఆనియన్స్ కూడా వేగుతుంది. ఆకు వేసుకున్నానండి. ఇంకా ఒకసారి కలిపి మూత పెట్టుకుంటాను. ఇది ఊరికినా మగ్గిపోద్ది. షుగర్, బీపీ ఇటువంటి వాటికి మెంతికూర, మెంతులు నానబెట్టి వాటర్ తాగటం, తినటం ఇది చేస్తే మంచిదంట ఫ్రెండ్స్. మూత పెట్టుకుంటాను. కారం, పసుపు కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఉట్టి ఫ్రై కాదు ఫ్రెండ్, అన్నంలోకి టమాటా వేసి వండుతున్న కూరలాగా. ఫ్రై అయితే ఇలాగా కొద్దిసేపు ఉంచి ఆపేయచ్చు. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుంటాను. ఎందుకంటే కొంచెం చేదు ఉంటుంది కదా ఆకు. ఈ చేదుకి టమాటా పులుపు వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. మూత పెట్టుకుంటాను. మగ్గిన తర్వాత ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. అన్నం అయిపోయింది. దీన్ని కూడా ఆపేస్తున్నాను. ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. దగ్గరికి వచ్చేసింది. టమాటా కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. బంగాళదుంప బంగాళదుంపలో వేసినా చాలా బాగుంటుంది. అది పిల్లలు ఇష్టపడతారు. పెద్దవాళ్ళకి మోకాలు నొప్పులు అంటారు కదా, వాటి కోసం తినటం కూడా మానేస్తున్నారు బంగాళదుంపలు. పెద్దవాళ్ళకి ఇలాగా తోటకూర, పాలకూర, మెంతికూర ఇటువంటివి ఫ్రై అంటే ఫ్రై చేయొచ్చు. లేదంటే దీంట్లో పెసరపప్పు కూడా నానబెట్టి వేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇది ఇలా చేయమంటే ఇలా చేస్తున్నాను పెద్దవాళ్ళకి. అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన మెంతికూర టమాటా కర్రీ. బ్రౌన్ రైస్లోకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, పుల్కా దేనికైనా తినొచ్చు ఫ్రెండ్స్. అయిపోయింది ఈరోజు వంట. ఆపేస్తున్నా ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి. మీ పెద్దవాళ్ళు కూడా ఏది అడిగితే అది చేసి పెట్టండి. వాళ్ళ దీవెనలు కూడా తీసుకోండి, వాళ్ళని బాధ పెట్టకుండా. అంటే నేను బాగా చూసుకుంటున్నానని కాదు,
నా తరపున ఎవరు లేరు ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు అంటే అత్తయ్య మామయ్య అటువంటి వాళ్ళు చనిపోయారు, ఎవరు లేరు. ఉన్న వాళ్ళలోనే ఈ రోజుల్లో షుగర్లు బీపీలు కామన్ కదా. ఏవి తిన్నా సరే, ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే అవి మాత్రం వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎంత హెల్త్ కేర్ తీసుకున్నా కానీ ఎక్కడో దగ్గర కొద్దిగా తినాలనిపించి తింటూ ఉంటే, కొంచెం స్వీట్ తినాలన్నా కానీ అసలు ఏమి తినలేని పరిస్థితిలో ఉన్నాం ఫ్రెండ్స్. పిల్లల కోసమన్నా చేసి పెట్టాలి, వాళ్ళు బయట తింటూ ఉంటారు. ఇంట్లో చేస్తే ఇంట్లో తింటామని పిల్లలు అడగటం కూడా మానేస్తున్నారు ఫ్రెండ్స్. ఎలా ఉందో తిని చూసి వండుకొని తిని చూసి నాకు కామెంట్ పెట్టండి. చేదు అనిపించదు, ఈ పులుపుకి బాగుంటుంది, చాలా బాగుంటుంది. కాకరకాయ కూడా ఇలా వండుకోవచ్చు టమాటా వేసి. కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. అయిపోయింది వంట, ఈరోజు వంట ఇదే ఫ్రెండ్స్. పెరుగు పచ్చడి కామన్గా ఉంటుంది కదా ప్రతి ఇంట్లో. ఈరోజైతే ఈ వంట చేశాను, మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్. అయిపోయింది. ఎంత ఆకు కోస్తే ఈ కొంచెం అయింది ఫ్రెండ్స్ ఆకు కూర. కామెంట్లో పెట్టండి.